అందరికీ నమస్తే. నేను సైదే మామిడి ఎస్ మైక్ ఛానల్. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం అయితే హోరాహోరీగా జరుగుతుంది. సో ఈ సందర్భంగానే సూర్యాపేట నియోజకవర్గం సూర్యాపేట పట్టణ మున్సిపాలిటీలో సూర్యాపేట మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్ అన్న గారు ఈ రోజు 38వ వార్డు నుంచి అని పోటీ చేస్తున్నారు. సో ఈ సందర్భంలోనే ప్రచారంలో భాగంగానే అన్నగారు కలిశారు. సో అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. సో ముందుగా ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీకు ముందు సూర్యాపేట పట్టణానికి మీరు వైస్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేసిరు. ఇప్పుడు వార్డు మారింది, 38వ వార్డుకు నుంచి అని పోటీ చేస్తున్నారు. ఎలాంటి స్పందన వస్తుందన్న 38వ వార్డు ప్రజల నుంచి మీకు? ముందుగా చెప్పాల్సింది ఏంటంటే, సరే నేను వైస్ చైర్మన్ గా చేసిన, నాకు పట్టణం మీద అవగాహన ఉన్నా కూడా 38వ వార్డు మాకు ఆనుకొని ఉన్న వార్డు. అందరూ మా బంధుమిత్రులే ఇక్కడ ఉన్న వాళ్ళు. నాకు మిత్రులు ఉన్నారు, అన్ని కులాలలో అన్ని మతాలలో మిత్రులు ఉన్నారు. ఇది కూడా నాకు సొంత వార్డుల కిందనే లెక్క. సరే, ఇక ప్రజలు చాలా అద్భుతంగా స్పందిస్తున్నారు. మేము పోగానే మేము ఏం చేస్తామో చెప్తాం అనకముందే వాళ్ళే మేము ఖచ్చితంగా జగదీష్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి మాకు గుర్తుంది. జగదీష్ రెడ్డి గారు ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి పనులు మాకు గుర్తున్నాయి. మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కిందో అవన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి, హామీలు నెరవేర్చలేకపోయారు అని చెప్పేసి వాళ్ళే ప్రజలే స్వయంగా చెప్తా ఉన్నారు. ప్రజల నుంచి అద్భుతమైన స్పందన ఉన్నది. వాళ్ళందరికీ కూడా మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. అన్న, ప్రధానంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము రాష్ట్రంలో అధికారంలో ఉన్నామన్న భరోసాతో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. బీజేపీ పార్టీ వాళ్ళు సెంట్రల్ లో అధికారంలో వెళ్తున్నారు. టీఆర్పీ పార్టీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రాజ్యాధికారం కావాలని నినాదంతో వెళ్తున్నారు. మీరు ప్రధానంగా 38వ వార్డు ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ నుంచి అని ఎలాంటి భరోసాతో ముందుకు వెళ్తున్నారు? సరే, అధికారంలో ఉన్న పార్టీలు ఏం చేస్తున్నాయో చూస్తా ఉన్నాం. అధికారంలో ఉంటే ఏం చేసారు? మరి అధికారంలో ఉన్నారు కదా, మహిళల పెన్షన్లు పెంచిర్రా, వృద్ధాప్య పెన్షన్లు పెంచిర్రా, ఆడపిల్లలకు స్కూటీ ఇస్తున్నారు. మరి అధికారంలో ఇచ్చిర్రా? అధికారంలో ఉన్నా అని చెప్పుకోవడం, పోలీసులను అడ్డం పెట్టుకోవడం, అధికారంలో అడ్డం పెట్టుకోవడం పనులు చేసుకోవడానికి తప్పితే అధికారంలో ఉండి కూడా ప్రజలకు ఏం చేయట్లే. మేము ఖచ్చితంగా అభివృద్ధిని నమ్ముకున్నాం. మా కేసీఆర్ గారు గవర్నమెంట్లో, బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏదైతే చేసినటువంటి ఇంప్లిమెంట్ చేసినటువంటి అభివృద్ధి పనులు ఏదైతే ఉన్నాయో అందరికీ చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ సూర్యాపేట మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి పనులు చెప్పుకుంటా ముందరికి పోతా ఉన్నాం. సో అన్న, మీరు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పారు, మన అందరికి తెలుసు సూర్యాపేటకు మీరు మున్సిపల్ వైస్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేశారు. ఇప్పుడు జగదీష్ రెడ్డి గారి కాంచండి మీకు ఎలాంటి ప్రోత్సాహం, ఎలాంటి అంటే సలహాలు ఎట్లాంటి లభిస్తున్నాయి? ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్క లీడర్కి జగదీష్ రెడ్డి గారి ప్రోత్సాహం ఉంటుంది. మేమందరం కూడా వారి అడుగు జాడల్లోనే నడుస్తాం. ఖచ్చితంగా మాకు వెన్నంటే ఉండి మంచి పనులు చేసుకుంటూ ప్రజల మధ్యలో ఉండండి అని చెప్పేసి ప్రోత్సహిస్తున్నారు. నన్ను కూడా అందరిలాగానే నాకు కూడా మంచి సలహాలు ఇస్తారు. అంటే కొంతమంది చాలా వరకు కూడా కొంచెం టికెట్లు ఆశించి అంటే భంగపడిపోయారు, అంటే రాలేకపోయినారు. సో అలాంటి వారికి అండ్ భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి స్థానం ఉండబోతుంది? ఖచ్చితంగా మంచి స్థానం ఉంటుంది. ఎందుకంటే సరే, ఒక ఎన్నిక వచ్చినప్పుడు పోటీదారులు ఎక్కువ ఉంటారు, కానీ ఒకరికే టికెట్ ఇవ్వాల్సి వస్తుంది. సరే, ఒకరికే టికెట్ ఇచ్చినా కూడా వాళ్ళు కూడా విరమించుకున్న వాళ్ళు కూడా మంచి లీడర్లే, పెద్ద లీడర్లే, జనాలలో ఉన్న వాళ్ళే. అయినప్పటికీ కూడా ఒకరికే ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఒకరికే ఇచ్చారు. ఎవరైతే పార్టీ ఆదేశానికి కట్టుబడి జగదీష్ రెడ్డి గారి సూచనల మేరకు విరమించుకున్నారు వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో మంచి స్థానం కల్పిస్తారని ఆశిస్తున్నాం. ఖచ్చితంగా చేస్తారు. నమ్ముకున్న వారికి మంత్రి గారు ఖచ్చితంగా చేస్తారు. సో మీరు 38వ వార్డులో ఇక్కడ 38వ వార్డులో రేపు కౌన్సిలర్ గా గెలిచిన తర్వాత మీరు ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాన్ని చేయాలనుకుంటున్నారు? నేను ఖచ్చితంగా తిరుగుతూ ఉంటే, గతంలో వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు తిరిగినా, ఇప్పుడు కూడా తిరుగుతూ ఉంటే మెయిన్ సమస్య శానిటేషన్ సమస్య. ఇక్కడ శానిటేషన్ సమస్య. కొంతమంది పేదవాళ్ళు ఉన్నారు. పేదవాళ్ళకు కూడా ఈ ప్రభుత్వ పథకాలు ఏదైతే ఉన్నాయో, గవర్నమెంట్ అధికారం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా ఒక్క పెన్షన్ రాలేదు. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. మౌలిక సదుపాయాలు కల్పించాల్సినవి. రోడ్లు అప్పుడు మంచిగా వేసినాం, ₹1 పని లేకుండా చేసినాం. రోడ్లు దోమి అడ్డగోలుగా తయారైనాయి. కనీసం బండి కాదు, సైకిల్ కాదు, నడిచే స్కోప్ కూడా లేకుండా పరిస్థితులు ఉన్నాయి. ఈ సమస్యలన్నిటిని ఒక్కొక్కటి చేసుకుంటూ మంచిగా వార్డుని అభివృద్ధి చేసే పని చేస్తా. ఖచ్చితంగా ఇక్కడ గెలుస్తాం. 100% వార్డుని అభివృద్ధి చేస్తాం. సో మళ్ళీ ఒకసారి ముందు భవిష్యత్తులో కిషోర్ అన్నని సూర్యాపేట నుంచి మున్సిపల్ వైస్ చైర్మన్ గా చూడబోవచ్చా అన్న? అది పార్టీ ఆదేశం ఉంటుంది. మంత్రి గారి జగదీష్ అన్న ఎవరు చెప్తే వాళ్ళే. వచ్చినా అలాగే ఉంటాం, రాకపోయినా అలాగనే ఉంటాం. మాకు జగదీష్ రెడ్డి గారు ముఖ్యం, పార్టీ ముఖ్యం. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా మీరు 38వ వార్డు ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు?
38వ వార్డు ప్రజలకు అందరు కూడా నమస్కరించి చెప్తా ఉన్నాను. గతంలో 2 సార్లు అవకాశం ఇచ్చారు వేరే వాళ్ళకు. ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి చూడండి. 24 గంటలు మీకు అందుబాటులో ఉంటా. ఏ చిన్న సమస్య వచ్చినా కూడా మీ కుటుంబ సభ్యునిలాగా, మీ ఇంట్లో ఒక కొడుకులాగానో, తమ్మునిలాగానో, అన్నలాగానో ముందుండి మీ సమస్యలు పరిష్కరిస్తానికి నేను ప్రయత్నం చేస్తా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడ్డ కాంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాడిని. ఎప్పుడు కూడా ఏనాడు కూడా ఒక పార్టీ మార్చలేదు. నేను అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా ఒకే పార్టీని అంటబెట్టుకొని ఉన్నా. పూటకొక పార్టీ మార్చలేదు, పూటకొక రంగు మార్చలేదు, పూటకొక కండువా మార్చలేదు. ఎందుకంటే ఈ రోజు మేము ముందుకు పూటకొకళ్ళు పార్టీ మార్చేటోళ్ళు ముందరకు వస్తున్నారు, ఊసర వెల్లులు వస్తున్నారు. నమ్మకండి. నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, 24 గంటలు మీ మధ్యలో ఉంటా, మీకు అందుబాటులో ఉంటా, మీ కుటుంబ సభ్యునిలాగా ఉంటా. ఖచ్చితంగా కారు గుర్తుకు ఓటేసి మీరు గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. జగదీష్ రెడ్డి గారి సహకారంతో 38వ వార్డుని అద్భుతంగా తీర్చిదిద్దుకుందామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న.